తండేలు దొల్లగొట్టాడు నాచతిని, దొల్లగొట్టాడు చంద్రమోహన్ రెడ్డి గారు, దొల్లగొట్టేసింది సాయి పల్లవి గారు కూడా. ఎందుకు అంటే అంత మంచి లవ్ స్టోరీని మళ్ళా మనకి నాచతితో చంద్రమోహన్ రెడ్డి గారు చేశారు. వాళ్ళది ఫస్ట్ కాంబినేషన్ ఏం కాదు, మళ్ళీ మళ్ళీ హిట్ కొట్టారు. ఈయనకి ఆయన ప్లస్, ఆయనకి ఈయన ప్లస్, ఒకరు సినిమాలు తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది వాళ్ళిద్దరిది చూస్తే. అంత బాగుంది. నాచైతన్య గారి యాక్టింగ్ కూడా మనం మాట్లాడక్కర్లేదు, చాలా బాగుంది. ఎందుకు అంటే ఆయన ఫస్ట్ టైం కాదు ఇలాంటి సినిమాలు, మంచి సినిమాలతో ఆడియన్స్ ముందుకు రావడం. సో జనాలు మరి నాచైతన్య గారిని గుర్తుపట్టట్లేదా, లేకపోతే బాక్స్ ఆఫీస్ నంబర్స్ గుర్తుపట్టట్లేదా నాకు అర్థం కావట్లేదు. నాచైతన్య గారు మాత్రం సినిమాకి 100% న్యాయం చేశారు. అది లవ్ స్టోరీ, ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, రొమాన్స్ కానివ్వండి, పేట్రియాటిజం సీన్స్ కానివ్వండి, అన్నిట్లో న్యాయం చేశారు. అక్కినేని ఫ్యామిలీ ఏ సినిమాతో హిట్ కొట్టలేదు అన్న, అది మనం తర్వాత మాట్లాడుకుందాము. నాచైతన్య గారి గురించి మాట్లాడదాం అంతే. నాచైతన్య గారు ఏ సినిమాతో హిట్ కొట్టలేదు చెప్పండి. ఆయన వస్తూనే ఉన్నారు, హిట్ కొడుతూనే ఉన్నారు, మంచి సినిమా మనకి ఇస్తూనే ఉన్నారు. మేబీ పుష్ప లాగా, RRR లాగా పెద్ద పెద్ద కోట్లు అవన్నీ చెప్పుకోవట్లేదేమో అంతే. జనాలకి అమ్మయ్య మంచి సినిమా చూసావురా బై. సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి మనం మాట్లాడాలన్నా నేను మాట్లాడగలుగుతారా చెప్పండి? 100% అన్న. ఆవిడ ఎవరిని డామినేట్ చేయలేదు చెప్పండి. ఆవిడ స్క్రీన్ మీద వాళ్ళు ఇల్లు అని చూడరు, ఎవరిని పడితే వాళ్ళని డామినేట్ చేసేయడమే. సో 100% నాచైతన్య గారిని కూడా డామినేట్ చేసింది. అలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటుంది ఆవిడ. ఆవిడని వెతుక్కుంటూ వస్తున్నాయో ఏడు వెతుక్కుంటూ వెళ్తుందో అర్థం కావట్లే. అదే చెప్తున్నా అన్న, నేను కోట్ల గురించి, రికార్డుల గురించి నేను అస్సలు మాట్లాడను. అసలు వాళ్ళందరూ అవి నిజంగా చెప్తారో ఉత్తుగా ఏదో నంబర్లు వేసేస్తారో ఇష్టం వచ్చినట్టు నాకు తెలీదు. నేనైతే సినిమా చూసి బయటకు వచ్చాక రైట్ రాబోయ్ మంచి సినిమా చూసిన ఎవరో ఒకలే. ఉప్పెన స్టోరీ వేరన్న, ఉప్పెన స్టోరీ వేరు. రొటీన్ స్టోరీ ఏం కాదన్నా, ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది మీకు చాలా సినిమాల్లో ఉంది, కానీ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది మ్యాటర్ కాదు. ఒకళ్ళిద్దరు ప్రేమ కథ మధ్యలో ప్రొఫెషన్ అనేది అడ్డొస్తుంది. నువ్వు పని చేయకు అని చెప్తుంది. పని చేయడం వల్ల వీళ్ళేమో మనది కాని ప్లేస్ లో చిక్కుకుంటారు. అక్కడ నుంచి ఎలా బయటపడాలి చాలా ఉంది సినిమా, రొటీన్ గానే కాదు. అది హీరోని కొయ్యర్లే అన్న. మీకు నాకు తెలుసు మీకు కొయ్యడాలు లేకపోతే కొట్టడాలు, నరకడాలు ఇవే కావాలి. అందుకే బాక్స్ ఆఫీస్ నంబర్లు రావు ఇలాంటి సినిమాలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గారు, DSP గారు హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అంటే మీరు పెద్ద పెద్ద ఎలివేషన్ ఉన్న సినిమాకి ఎంతైనా కొట్టేయచ్చు, 4 డబ్బాలు టప 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 అని కొట్టేయచ్చు. ఇలాంటి మ్యూజిక్ కొట్టడం ఒకటే సాంగ్ మొత్తం పెట్టడం కాదన్నా. లేదు, అది ఎట్లా అంటే మీకు సాంగ్ ఒకలా వచ్చేస్తుంది. ఆ సాంగ్ స్క్రీన్ ప్లే తగ్గట్టు పాట్ ఉంటది. ఒక సాంగ్ లేదన్న సినిమాలో 4 సాంగ్లు ఉన్నాయి, 5 సాంగ్లు ఉన్నాయి. బుజ్జితల్లి సాంగ్ తో సినిమా లాగించలేదన్నా. అలా అన్న వాళ్ళని సినిమా ఇంకొకసారి చూడమని. తండేల్ సినిమా మాత్రం దొల్లగొట్టేసింది. నేను మళ్ళీ అది వేస్తా. అసలు గేమ్ చేంజర్. సంక్రాంతి వస్తున్నాం డాకుతో కంపేర్ చేయకండి. అలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయి, ఇలాంటి సినిమాలు రావు. నాచైతన్య గారి కెరియర్ బెస్ట్ మాత్రం మజిలీ అంతే. దాన్ని